ఇక ఇటీవల మావోయిస్టులు లొంగిపోతున్న విషయం తెలిసిందైతే ఈ లొంగుపాట్ల మీద కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ మేరకు లేఖను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కూడా ఈ లేఖను విడుదల చేశారు. మల్లోజు ఆసనలు విప్లవ ద్రోహులుగా మారారంటూ ఈ లెటర్లో పేర్కొన్నారు. కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయారంటూ కూడా దీంట్లో ప్రస్తావించారు. ఇక మల్లోజుల ఆసనలకు ప్రజలు శిక్ష విధిస్తారు అంటూ కూడా పేర్కొన్నారు. ఇప్పుడు జరిగింది పార్టీకి తాత్కాలిక నష్టమే. ఇక ప్రాణభీతితో ఎవరైనా లొంగిపోతే తప్పులేదు, కానీ పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక దీంతో ఇది సంచలన లేఖగా మారింది. 2026 కల్లా కూడా మొత్తం మావోయిస్టులందరినీ కూడా ఏరివేస్తామని చెప్పి కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇక ఆ తరువాత మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ కూడా ఏరివేస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో మావోయిస్టులు చాలా మంది కూడా లొంగిపోతూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ లేఖ విడుదల కావడం కూడా సంచలనంగా మారింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, మావోయిస్టు నేతల లొంగుబాటు మీద ఇప్పుడు ఒక సంచలన లేఖ విడుదలైనట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, భారత విప్లవోద్యమాల చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందిన మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు చాలా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ సాయుధ పోరాట పందాను మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత వారం ఇద్దరు కీలక నాయకులు, ఒకరు మల్లోజుల వేణుగోపాల్, మరొకరు వాసుదేవరావు అలియాస్ ఆషన్న, వీళ్ళిద్దరూ కూడా సుమారు 40 సంవత్సరాలుగా తెలంగాణ కేంద్రంగా చేపట్టినటువంటి ఉద్యమంలో కీలక పాత్ర వహించి ఈ రోజు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో ప్రత్యేక స్థానంలో ఉన్నారు. వీళ్ళంతా కీ పొజిషన్ లో ఉన్నారు. వీరిద్దరూ కూడా ఒకే రోజు వ్యవధిలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు మహారాష్ట్ర, ఈ మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల ముందు భారీ సంఖ్యలో తమ అనుచర గణంతో లొంగిపోవడం సంచలనం రేపింది. ఈ అంశంపై కాసేపటి క్రితం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ స్పందించింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక 4 పేజీల లేఖ మీడియాకు రిలీజ్ అయింది. ఈ లేఖ సారాంశం ఏంటంటే, విప్లవోద్యమానికి ద్రోహం చేసిన ఇటు వేణుగోపాల్ కావచ్చు, ఇక్కడ వాసుదేవరావు కావచ్చు, వీళ్ళిద్దరిపై కూడా మావోయిస్ట్ పార్టీ ఒక విప్లవ ద్రోహులనే ముద్రను వేసింది. వీరికి త్వరలోనే పార్టీ తరఫున ప్రజా కోర్టులో తప్పనిసరిగా శిక్ష ఉంటుందంటూ ఈ లేఖలో అభయ్ హెచ్చరించారు. వాస్తవానికి 2 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ పార్టీలో కాస్త విభేదాలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. కానీ ఆపరేషన్ కగార్ ఏదైతే 2026 మార్చి లోపు ఇటు భారతదేశంలో మావోయిస్టు పార్టీని సమూలంగా నాశనం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట ఒక భారీ ఆపరేషన్ అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే గత 4 నెలల క్రితం ఛత్తీస్గఢ్ కేంద్రంగా, ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ 3 రాష్ట్రాల బార్డర్ లో సుమారు 120 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించినటువంటి కర్రెగుట్టల కేంద్రంగా ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ కగార్ లో భాగంగా కొన్ని వందలాది మంది మావోయిస్టులు చనిపోవడం, ఎన్కౌంటర్లలో హతం కావడం, సిఆర్పిఎఫ్ ఇటు భద్రతా దళాలు పైచేయి సాధించడం మనం అంతా చూస్తూనే వచ్చాం. అయితే ఈ నేపథ్యంలో ఇకపై దేశంలో ఉండేటువంటి పరిస్థితులు ఇటు మావోయిస్ట్ పార్టీకి సాయుధ పోరాట పందాకు ఏమాత్రం అనుకూలంగా లేవనేటువంటి ఒక చర్చ పార్టీలో జరిగింది. ఈ చర్చ నేపథ్యంలోనే ఇటు మల్లోజుల వేణుగోపాల్ తో పాటు వాసుదేవరావు అలియాస్ ఆషన్న 2 రోజుల క్రితం పోలీసులకు లొంగిపోయారు. అయితే ఇప్పుడు దీని మీద కూడా అంటే పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం ఊరుకోమంటూ కూడా ముఖ్యంగా ఈ లేఖలో పేర్కొన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ అబ్బాయి స్పష్టంగా చెప్పాడు రేణు. ఎందుకంటే ఆషన్న కావచ్చు, అంతకుముందు జనజీవన స్రవంతిలోకి వచ్చిన వాసుదేవరావు అలియాస్ ఆషన్న, అంతకుముందు వచ్చినటువంటి వేణుగోపాల్, మల్లోజ వేణుగోపాల్, వీళ్ళిద్దరు కూడా స్పష్టంగా ఒక ప్రతిపాదన మేము పార్టీలో పెట్టాం. ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవని మేము పార్టీలో చర్చించాం. విస్తృత స్థాయిలో చర్చించిన అనంతరమే ఇక ఉద్యమ బాట మాకు అవసరం లేదనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చే, అది కూడా పార్టీ కేంద్ర కమిటీ ఒపీనియన్ తీసుకొనే మేము పార్టీ నుండి బయటకు వచ్చాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే వీళ్ళు అధికారంగా ఇచ్చారు.
కానీ ఈ రోజు ఇప్పుడు అబ్బాయి విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఏంటంటే వీరు ఎవరైతే ఇద్దరు ఇటు వాసుదేవరావు అటు వేణుగోపాల్ వీళ్ళిద్దరూ కూడా కేంద్ర కమిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేంద్ర కమిటీ అనుమతి లేకుండా బయటకు వచ్చింది అనేటువంటిది మాత్రం స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ అబ్బాయి ఒక కీలకమైన కామెంట్ చేశారు. ఎవరన్నా ప్రాణ భయంతో లొంగిపోతే ఓకే, పార్టీ అర్థం చేసుకుంటుంది, వారిని పార్టీ క్షమిస్తుంది. కానీ సుదీర్ఘ కాలం పాటు ఈ పార్టీలో పనిచేసి విప్లవోద్యమాలను నిర్మిస్తామనేటువంటి నినాదంతో చాలా మందిని ఉద్యమంలోకి తీసుకొచ్చి చాలా ఒక వ్యక్తిగత ఎజెండాతో ఈ రోజు బయటికి వెళ్ళిపోయినటువంటి ఆశన్నను కావచ్చు, వేణుగోపాల్ను కావచ్చు వదిలే ప్రసక్తే లేదు అనేటువంటి ఒక సీరియస్ కామెంట్ అయితే అబ్బాయి ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. సో ఇప్పుడు కేంద్రం ఇటు మావోయిస్టుల మీద అయితే ఉక్కుపాదం మోపింది, ఎక్కడికక్కడ కూడా ఏరివేసే బాటలో ఉంది. ఇక దీంతో కూడా 2026 కల్లా కూడా మొత్తం కూడా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు అంటే మన గతంలో చూసినా కానీ కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు కూడా దీంట్లో చనిపోవటం జరిగింది. ఇక దీంతో మావోయిస్టుల లొంగుబాటు అనేది జరుగుతూ ఉంది. ఇక దీని మీద కూడా ఇప్పుడు కేంద్ర కమిటీ భారీ ఎత్తున కూడా మావోయిస్టులే లొంగిపోతూ ఉన్నారు. ఇక ఎప్పుడూ లేనంతగా కూడా ఇక ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ ఒక లేఖను విడుదల చేసింది. ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా పార్టీలో ఉండి ఇటు మావోయిస్టులో ఉండి అలాంటి వాళ్ళు కీలకంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళని మల్లోజును కానీ ఆసనలను కానీ విప్లవ ద్రోహులుగా మారారు అంటూ కూడా అభయ్ పేర్కొన్నారు. కేంద్ర కమిటీతోనే వీళ్ళు చర్చించకుండానే లొంగిపోవటాన్ని కూడా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూడా వీళ్ళిద్దరికీ కూడా ప్రజలే శిక్ష విధిస్తారు అంటూ కూడా మాట్లాడటం అయితే జరిగింది. ఇక ఈ విధంగా కూడా ఈ లేఖ సంచలనంగా మారింది.